1,60,000 రూపాయల గోల్మాల్ పట్టించుకొని అధికారులు తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి ఆవేదన. అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం రేకాపల్లి గ్రామంలో సుజాత డ్వాక్రా గ్రూప్లో 1,60,000 గోల్మాల్ జరిగిందని డ్వాక్రా సభ్యురాలు వెంపటి పద్మ ఆరోపిస్తున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి 60,000 రూపాయలు డ్వాక్రా లీడర్స్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే తనకు తెలియకుండా గ్రూప్కు చెందిన బ్యాంక్ అకౌంట్ నుండి 50,000 రూపాయలు, 40,000 రూపాయలు, 10,800 తీయడం జరిగిందని తెలిపారు. గ్రూప్లో జరిగిన అవినీతిపై ఆరా తీసి చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరిగినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన వెంపటి పద్మ తన కూతురు సహాయంతో చింతూరు ఐటీడీఏ ముందు కూర్చుని నిరసన తెలిపారు. ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్ స్పందించి వెంపటి పద్మ ఆరోపించిన విషయాలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. తనకు ఆధారం ఎవరూ లేరని, తనకు జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి తక్షణమే అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతిపై ఆరా తీయకుండా అలసత్వం ప్రదర్శిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తిరిగి ఎంప్లాయీ కూడా ఎంత మోసం చేసిండో మీటింగ్ పెడతా అక్కడ ఉన్న బుక్ కీపర్ అంతా సార్లు చూపెట్టాయి కూడా మొన్న కూడా ఇచ్చి వెళ్ళిపోయిన పీఓ గారు కొడితే వచ్చి మీటింగ్ పెట్టినమ్మా అన్నాడు. అసలు కూడా ఎన్ని ఉన్నాయండి ఇక్కడ అక్కడ ఉన్నాయి. అవి కూడా కాఫీ కూడా రెండు ఉన్నాయి. తిరిగి ఎస్టీ కేసు అన్నారు. ఎస్టీ కేసు పోలీసులో డబ్బులు